బ్రేక్ తీసుకుని పోయే ముందు వారు అన్నారు, ధ్యానం చేద్దాము, మీరు ఇప్పుడు దాకా చేసినటువంటి ధ్యానం లోపలికి వెళ్ళాలి అంటే ధ్యానం చేయాలి. అది చాలా అదే విషయం అనేది. నెక్స్ట్ ఏం చెప్పాలి అనుకుంటే ఏం చెప్పాలి అనేది కూడా అలా మనం బ్రేక్ తీసుకుపోయే ముందు వారి ద్వారా చెప్పించింది ఏం చెప్పాలి తర్వాత అనేది. దీన్ని నేను ఈరోజు ఒక ప్లాన్ ప్రకారం రాలా ఏం చెప్పాలి అనేది. ఏదో మాట్లాడుతూ ఉన్నాను, ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి అలా వచ్చేస్తుంది. ఎందుకు అలా ఎప్పుడైనా సరే మీరు కొంత ఏదైనా బుక్ చదివి ఒక స్వాధ్యాయం చేసిన తర్వాత, బుక్ చదివిన తర్వాత కొంచెం ధ్యానం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఎవరి చేతున్న సజ్జన సాంగత్యం చేసామనుకోండి, ఎవరి చేతున్న కొన్ని రోజులు కొంచెంసేపు సజ్జన సాంగత్యం చేసామనుకోండి, ఆ సజ్జన సాంగత్యం చేసిన తర్వాత కూడా కొంచెంసేపు ధ్యానం చేయటం అనేది చాలా అవసరం. వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరి దగ్గర ఉన్న ఏదన్నా మంచి విషయాలు తెలుసుకున్నాం అనుకోండి, చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేయటం అవసరం. అది ఎందుకు అనే విషయం ఇప్పుడు చర్చించుకున్నాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి నిద్రలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే ఇది ఎందుకు చేయాలనే విషయం అర్థమవుతుంది. నిద్రలో ఏం జరుగుతుందంటే పగులంతా మనం ఏదో ఒకటి అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. ఎన్నెన్నో కొన్ని వందల ఆలోచనలు, వేల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. నిమిషానికి దాదాపు 30,000 ఆలోచనలు వస్తుంటాయి మన మనసు మైండ్కి. ఈ పగులంతా ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని వందల వేల ఆలోచనలు మన మైండ్లో పోతూ ఉంటాయి. అందుకనే మనం ఎక్కువగా ఆలోచిస్తే ఏమొస్తుంది మనకి? నీరసం అంటాను, తలనొప్పి వచ్చేస్తుంది, మైండ్ కూడా వేడెక్కుద్ది. బా ఈరోజు తలనొప్పిగా ఉంది, నాకు బాగాలేదు అని అనుకుంటాం. అంటే వేడెక్కుద్ది. అంటే అర్థం ఏంటంటే మన మైండ్లో, మన బ్రెయిన్లో 2 రకాల మెమరీస్ ఉంటాయి. మెమరీస్ అంటే గుర్తుంచుకునేటటువంటి ప్రదేశాలు. ఒకటి ఏంటంటే షార్ట్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ అంటే అప్పుడు జరిగినటువంటి విషయాలనే గుర్తుపెట్టుకునేటటువంటి ప్రదేశాలు మన బ్రెయిన్లో ఉంటాయి. అప్పుడు జరిగినవి మాత్రమే గుర్తుపెట్టుకుంటాయి. తర్వాత లాంగ్ టర్మ్ మెమరీస్ ఏం చేస్తాయంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలను కూడా గుర్తుపెట్టుకునేటటువంటి సిస్టమ్ ఇంకొకటి ఉంటుంది. ఈ బ్రెయిన్లో మనం నిద్రపోయినప్పుడు ఏం జరుగుతాయి అంటే ఈ పగలు పూట మనం ఆలోచించిన విషయాలను మొత్తాన్ని బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి పనిచేసేటటువంటి ఆ అరలో పెట్టేస్తుంది. నేను చెప్పింది దీర్ఘకాలిక ఆలోచనలకి కొన్ని అరలు ఉంటాయి మన బ్రెయిన్లో. ఈరోజు ఆలోచించినవన్నీ తీసుకెళ్ళి రాత్రిపూట నిద్రపోయే టైంలో ఆ దీర్ఘకాలిక జ్ఞాపక శక్తికి సంబంధించిన అరల్లో మన బ్రెయిన్ పెట్టేస్తుంది. డబ్బా దాచినట్టుగా. అప్పుడు ఈరోజు జరిగినటువంటి ఆలోచనలన్నీ ఎంటీ అయిపోతాయి, ఖాళీ అయిపోతాయి. బ్రెయిన్ ఖాళీ అయిపోతుంది. ఆ దీర్ఘకాలిక ఉన్నప్పుడు మనం ఏంటంటే ముందు ఎప్పుడన్నా సరే మనం చిన్నప్పుడు ఏం జరిగింది అనేది గుర్తు తెచ్చుకోవాలనుకో, అప్పుడు ఆ దీర్ఘకాలిక మెమరీలో జ్ఞాపక శక్తిలోంచి బయటకు లాక్కుంటూ మనం గుర్తుపెట్టుకుంటాం. అలా కాకుండా మనం నిద్రపోకుండా అలానే మనం రాత్రి వాళ్ళు మేలుకొని ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కూడా ఈ దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి యొక్క అరలోకి ఇవి వెళ్ళవు. ఎందుకంటే నువ్వు నిద్రపోలేదు కదా. నిద్రపోతేనే వెళ్తాయి అక్కడికి. నువ్వు నిద్రపోకుండా కనుక కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, ఇక ఇక్కడే ఉంటాయి, ఇక వాటిలోకి వెళ్ళవు. కాబట్టి అది నిండి తలనొప్పి వచ్చి అంత ఇదవుతుంది. అలా కొంచెంసేపు నిద్రపోయామనుకో, ఈ యొక్క స్వల్పకాలిక జ్ఞాపక శక్తిగా ఉండేటువంటి ఆ విషయాలన్నీ కూడా దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి అరల్లోకి వెళ్ళిపోతాయి. అందువల్ల ఇప్పుడు ఇది ఖాళీ అవుతుంది. ఇది ఖాళీ అయినప్పుడు మళ్ళీ ఆలోచించుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇది అవుతుంది. ధ్యానంలో ఏం జరుగుతుందంటే నిద్రలో ఏం జరుగుతుందో అంతకంటే ఇంకా శక్తివంతంగా జరుగుతుంది ధ్యానంలో కొంచెం సేపు కనుక వెంటనే కనుక ఆలోచించేసి
వెంటనే ధ్యానంలో కూర్చున్నాం అనుకో, అప్పుడు ఈ స్వల్పకాలిక జ్ఞాపక శక్తిగా ఉండేటువంటి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి యొక్క అరల్లోకి వెళ్ళిపోతాయి. అందుకని ఇప్పుడు నా దగ్గర సపోజ్ ఉదయం మనమంతా మాట్లాడుకున్న తర్వాత కొంచెం సేపు ధ్యానం చేశాము. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా దీర్ఘకాలిక జ్ఞాపక శక్తికి వెళ్ళిపోతాయి, ఇంకిపోతాయి, మనసులో ఇంకిపోతాయి. కాబట్టి అలా ఉండే కొద్దీ మీలో గ్రాడ్యువల్గా నిదానంగా మార్పులు అనేవి వచ్చేస్తాయి. ఆ ధ్యాన ప్రభావము, ఇదంటే కూడా గ్రాడ్యువల్గా ఒకదాని తర్వాత మీకు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత నిదానంగా అప్పుడు మీకు ఈ ధ్యాన ప్రభావం అనేది ఉండి చేసే కొన్ని బయటపడుతుంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు కూడా ఇటువంటి సత్సంగం చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా పుస్తకాలు చదివినప్పుడు కానీ, ఎవరి చేతన్నా ఇటువంటి క్లాసెస్ తీసుకున్నప్పుడు కానీ మధ్యలో ధ్యానం చేయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అర్థమైందా? అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఏమైనా విషయాలు ప్రత్యేకమైన విషయాల గురించి ఏమైనా చెప్పాలని ఎవరైనా అడిగితే చెప్పుకుందాం. అంటే నేను చెప్పే విషయాలు కాకుండా సార్ పలానా దాని గురించి చెప్పండి అంటే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడు నువ్వు తెచ్చుకోవాలి అంటే అది ఎలా ఉంటుందంటే అమ్మా, అది వెళ్ళినప్పుడు అది నీలో జీర్ణమైపోయి నీ యొక్క శరీరం మొత్తం కూడా అవి ఇంకిపోతాయి, నిండిపోతాయి అన్నమాట. అది నీ స్వభావంగా మారిపోద్ది, అది నీ ఇదన్నమాట. అలా పంపించి ఒక మాట చెప్పావనుకో, ఒక ధ్యానం అని చెప్పావనుకో, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ధ్యానం అనేది నీ స్వభావంగా మారిపోద్ది. అసలు ధ్యానం అనేది నీ స్వభావంగా మారిపోద్ది. అంటే ఏంటి? నువ్వు అసలు ధ్యానం అంటే అర్థం ఏంటంటే ఒక చోట కూర్చొని చేసేది కాదు. ధ్యానము అనేది ఒక చోట కూర్చొని చేయటం అనేది ఓన్లీ ప్రారంభ దశలోనే. అసలు ధ్యానం యొక్క పరాకాష్ఠ, అసలు ధ్యానం అంటే ఏమిటంటే, నువ్వు ప్రస్తుతము ఇప్పుడు ఏమి జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టడాన్నే ధ్యానము అంటారు. నీ కళ్ళ ముందు ఏమి జరుగుతుందో ఆ జరిగేదాన్ని తప్పితే ఇంకా దేని గురించి ఆలోచించకుండా ఉండేటటువంటి దాన్ని ధ్యానము అంటారు. అది ధ్యానం. అంటే వాళ్ళు ఏ ఆలోచన అయితే చేస్తున్నావో ఆ ఒక్క ఆలోచన తప్పితే ఇంకా ఏ ఆలోచన లేకుండా ఉండటాన్ని ధ్యానం అంటారు. ఏదైనా ఒకే ఆలోచన కనుక చేస్తూ ఉంటే ఆ ఒక్క ఆలోచన తప్పితే ఇంకా రెండో ఆలోచన లేకుండా ఉండేటటువంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న పిల్లవాడికి సైకిల్ దొక్కించాలంటే ఏం చేస్తాము? సైకిల్ ఎక్కిస్తాం. సైకిల్ ఎక్కించేసేసి తండ్రి ఏం చేస్తాడు? వెనక పట్టుకుంటాడు. ఫస్ట్ వాడికి ఎట్లా ఉంటుంది? ఎంతసేపటికి ముందు వాడికి ఆలోచన అంతా అదే ఉంటుంది. పడిపోతానేమో ఇక వాడికి ఇంకేం ఆలోచన ఉంటుంది, అదే ఉంటుంది. ఇక వాడికి ఇంకా పక్కన ఎవడు వస్తున్నాడా, ఎవడు పోతున్నాడా, ఏం లేదని పడిపోతానేమో అని చెప్పి అట్లనే పట్టుకొని ఉంటాడు. కొన్ని పడుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో వెనక మా నాన్న పట్టుకున్నాడో లేదో వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. కొంచెం దూరం అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు? తిరిగి ఎనక వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? నేను పట్టుకుని ఉన్నాను రా, తొక్కు అని చెప్పి వాడు తొక్కుతూ ఉంటే గ్రాడ్యువల్గా వదిలేస్తాడు. అప్పుడేమంటాడు? మా నాన్న పట్టుకుని ఉన్నాడు కదా అని చెప్పి తొక్కుతూ ఉంటాడు. ఇది ధ్యానంలో ఇలా జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత ఏం చేస్తాడు? కొన్ని రోజుల సైకిల్ వచ్చేసిన తర్వాత వాడు అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న లేకపోయినా కూడా బ్రహ్మాండంగా సైకిల్ దొక్కేస్తాడు. ఇంకా పోయిన తర్వాత రెండు చేతులు వదిలేసేసి సైకిల్ దొక్కుతూ ఉంటాడు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత కొంతసేపు దొక్కి రెండు కాళ్ళు ఇటు పెట్టి పెట్టించాడు. ఇంకొన్ని రోజులు అయిపోయిన తర్వాత హ్యాండిల్ మీద పైకి నించొని సైకిల్ దొక్కుతూ ఉంటాడు. అంటే ఈ ధ్యానంలో వెళ్ళే కొద్ది నువ్వు కూర్చొని ధ్యానం చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఏ పని చేస్తున్నా ధ్యానం జరిగిపోతూనే అవుతుంది. నువ్వు ఏం పని చేసినా సరే ధ్యానం అనేది ఆల్మోస్ట్, అంటే మొట్టమొదటిలో ధ్యానం చేస్తాం, చివరిలో అనేటప్పుడు నువ్వు ధ్యానం చేయవు, ధ్యానం నీలో జరిగిపోతూ ఉంటుంది. అంతే,
నుంచున్నా కంప్లీట్గా ధ్యానం జరిగిపోతూ ఉంటుంది. అదే ధ్యానం జరిగిపోతూనే ఉంటుంది. అది దాని సమాధి స్థితి అంటారు. దాని సమాధి స్థితి అంటారు. అది అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందుకని ఏమవుతుందంటే ధ్యాన స్థితిలో ఎప్పుడు కూడా ఎరుక అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఏమంటారు, ఎరుక లేని ధ్యానం నిద్రతో సమానం. ఎరుక లేకుండా కనుక ధ్యానం చేసేటప్పుడు కనుక నేను ఉన్నాను అని చెప్పి నీకు తిరుగుకుండా ఉంటే అది అది ధ్యానం కింద రాదు. అంటే ఏమంటే ఇప్పుడు అందుకనే ధ్యానానికి, నిద్రకి, మరణానికి ఈ మూడిటికి మధ్య కనుక తేడా తెలుసుకోవాలి. మరణం అంటే ఎట్లుంటుంది? చచ్చిపోతే ఎట్లుంటాం? చచ్చిపోతే ఎట్లుంటుంది? అంటే ఊహించడానికి చచ్చిపోతే ఎట్లుంటాం అని చెప్పి కనుకంటే చచ్చిపోతే ఎట్లుంటామంటే ఏం లేదు. చచ్చిపోతే ఎట్లుంటుందంటే కళలు లేకుండా నిద్రపోతే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. కళలు లేకుండా గనక నిద్రపోతే ఎలా ఉంటుందో చనిపోతే అలా ఉంటుంది. గాఢ నిద్ర. కళలు ఉండకూడదు. కళలు లేకుండా నిద్రపోతే ఎలా ఉంటుందో చనిపోతే కూడా అలా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దీర్ఘకాలిక నిద్ర మరణం. అయితే నిద్రకి గమనానికి తేడా ఏంటి? స్వల్పకాలిక మరణం నిద్ర. దీర్ఘకాలిక నిద్ర మరణం, స్వల్పకాలిక మరణం నిద్ర. అర్థం కదా? అందుకని ఏం చేస్తాము, మనందరం ప్రతిరోజు రాత్రి మరణిస్తాం. అందరం మనం తెల్లారి ఉదయాన్నే జన్మిస్తాం. అందుకని మామూలుగా నేను చేసే ప్రాక్టీస్ ఏంటంటే రాత్రి పడుకోబోయేటప్పుడు ప్రతిరోజు అంతే, పడుకోబోయేటప్పుడు పడుకుంటాను, 2 కాళ్ళు ఇట్లా పెట్టుకుంటాను, 2 బొత్తనీళ్ళు ఇట్లా తీసుకొస్తాను, ఇట్లా పెట్టుకుంటాను, ఇట్లా పడుకుంటా. ఎవరా పని చేసేది? చచ్చిపోయినాడు. కాబట్టి ఇంక చచ్చిపోయినట్టే అనుకుంటా, ఈ రోజుకి చాలు, థ్యాంక్ యూ, గుడ్ డే అని చెప్పి పడుకుంటాం. ఫ్రీగా ఇంకేం ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నాను. అరగంట అయిన తర్వాత నిద్రపోయిన తర్వాత అది వేరే విషయం. అటు తగులుతారు, ఇటు తగులుతారు. వెళ్ళిపోయి నిద్రలోకి పోయేటప్పుడు మాత్రం ఇటు వెళ్ళిపోతా. ఉదయాన్నే లేచాను అనుకో, ఓ 1 more డే, ఇంకొక రోజు వచ్చింది, థ్యాంక్ యూ. అంతే కదా? నువ్వు తెల్లారి నిద్ర వచ్చింది, నిద్ర లేచాను అనుకో, ఓ ఇంకొక రోజు వచ్చింది, థ్యాంక్ యూ. అది మళ్ళీ బతికాను. అందుకనే మన వాళ్ళు ఏం చెప్తారమ్మా, నువ్వు గనక ఏ ఆలోచనలతో అయితే మరణిస్తావో అదే ఆలోచనలతో మళ్ళీ జన్మిస్తావు అని చెప్పి భగవద్గీత చెప్తుంది. ఇట్లా కూడా అందుకనే నువ్వు నిద్రపోయేటప్పుడు ఏ ఆలోచనలతో అయితే నిద్రపోతావో నువ్వు నిద్ర లేచేటప్పుడు మళ్ళీ ఉదయం మార్నింగ్ లేచేటప్పుడు అదే ఆలోచనలతో నిద్ర లేస్తావు, అదే ఆలోచనలు గుర్తొస్తాయి. అందుకనే నిద్రపోవడం అనేది మరణం, నిద్ర లేవటం అనేది జననం. అయితే ధ్యానానికి నిద్రకి తేడా ఏంటి? ధ్యానానికి నిద్రకి తేడా ఏంటి? అది ఎరుక లేని ధ్యానం నిద్ర, ఎరుక కలిగినటువంటి నిద్ర ధ్యానం. అర్థమైందా? అందుకని ఎరుక లేకపోతే నువ్వు నిద్రిస్తున్నట్లు లెక్క, ఎరుకతో ఉంటే నువ్వు ధ్యానిస్తున్నట్లు లెక్క. అందుకని ఇందాక నేనేం చెప్పాను, సత్ చిత్ ఆనందం. చిత్ అంటే ఏమిటి? చైతన్యం. చైతన్యం అంటే ఏమిటి? ఎరుక. అందుకనే ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎరుగుతూ ఉండాలి. అంటే ఆయన ఎరుగుతూ లేకుండా అన్నాం అనుకోండి, అంటే నువ్వు ఆ ఎరుక, నువ్వు ఏమైనా చేయి తప్పులేదు,
కానీ ఎరుకుతో ఉండాలి. ఆ ఎరుకుతో లేకపోతే అది నిద్రపోయినట్లు. అట్లానే నేను మరి నాకు ధ్యానం చేస్తే నిద్ర వస్తుంది అంటారు. రానియండి, పర్లేదు. ఫస్ట్లో వస్తుంది. నువ్వు సంకల్పం పెట్టుకొని చేస్తూ 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 ఉంటే కొన్ని రోజులకి ఆ నిద్ర మాయమైపోయి నువ్వు ధ్యాన స్థితిలో ఉంటావు. కాబట్టి కొంతమంది అంటారు, నాకు ధ్యానం చేస్తే నిద్ర వస్తుంది సార్, నన్ను ఏం చేయమంటారు అని. పర్లేదు, సంకల్పం పెట్టుకొని నేను ధ్యానం చేయాలి, నాకు నిద్ర రాకూడదు అని చెప్పి కనుక అనుకుంటూ కనుక నువ్వు చేస్తే మొట్టమొదటిసారిలో నిద్ర వచ్చినా పర్లేదు, ఆటోమేటిక్గా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నీకు ధ్యాన స్థితికి అని చెప్తున్నాడు. అది చెయ్యాలి. సంకల్పం ఉంటే చాలమ్మా, జరిగిపోతుంది. సంకల్పం కనుక ఉంటే నీ జీవితంలో సాధించలేదు ఈ విశ్వం తప్పనిసరిగా సహకరిస్తుంది. అది ఇదివరకు నా క్లాసుల్లో కూడా చెప్పాను మీకు, నా లైఫ్ స్టోరీ ఇదివరకు చెప్పాను కదా, ఎంతమంది గుర్తుందో ఏమో ఫస్ట్లో. మొత్తం నా లైఫ్ మొత్తం ఏమేమి జరిగింది నా లైఫ్లో అనేది మొత్తం. ఇక్కడ ప్రతి సంకల్పం కూడా నెరవేరింది, ప్రతి సంకల్పం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు విశ్వం నువ్వు ఒక సంకల్పం కనుక పెట్టుకుంటే ఆ సంకల్పం కనుక సత్సంకల్పం కనుక అయితే విశ్వం నెడుతూ ఉంటుంది. నువ్వు అడిగింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, ఇచ్చేయి, ఇదిగో. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్య నా జీవితంలో జరిగిన సంఘటన. మన జనవరిలో వచ్చాను నేను. ఎందుకు వచ్చాను? ఇండియాలో సర్వీస్ చేద్దాము, ధ్యాన ప్రచారం చేయాలి, సర్వీస్ చేయాలని వచ్చాను. అప్పుడు మీకు చెప్పాను, రాగానే మన విజయసారథి గారు పరిచయం అయ్యారు. ఫస్ట్ క్లాస్ ఇక్కడే తీసుకున్నాను. అప్పటి నుంచి దాదాపు 58 క్లాసులు 59 క్లాసులు తీసుకున్నాను. 15,000 కిలోమీటర్లు జర్నీ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే ఎండలు బాగా పెరిగిపోయినాయి ఏప్రిల్ 1. నేను ఈ ఎండలకు తట్టుకోలేను. మార్చి లాస్ట్ పెరిగినాయి. అమెరికాలో అయితే హాయిగా ఇంట్లో ఏసీ రోజు ఇంత ఎండ ఉండదు, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నేను ఒక 6 నెలలు అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ ఎండగా తగ్గగానే అక్టోబర్లోనూ నవంబర్లోనూ వస్తే అప్పుడు బాగా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ చేద్దామని చెప్పి అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోతే విశ్వం ఒప్పుకోలే. నువ్వు అడిగింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు ఇండియాకి వెళ్ళి ధ్యానం చేస్తాను, సర్వీస్ చేస్తాను అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళి ఎండలు పెరిగినాయి అని చెప్పి ఎండలకు భయపడి నువ్వు అమెరికాలో వచ్చి కూర్చుంటావా? చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు ఇండియా వెళ్ళాలి. నేను ఎందుకంటే నేను వెళ్ళను. నేను అక్టోబర్లో వెళ్తా ఇండియా. ఎందుకంటే ఎండలు తగ్గిన తర్వాత హాయిగా బాగా వెదర్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్తా. విశ్వం ఏమంటుంది, నిన్ను ఎట్లా ఇండియా పంపించాలో నాకు తెలుసు. నువ్వు ఎట్లా ఇండియా పంపించాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళనని బీచ్ నుంచి కూర్చున్నా నిన్ను తీసుకెళ్ళి ఇండియాలో సతకలు పడేస్తా. నేను మనసులో నేను ఎందుకు వెళ్ళేది, ఇండియా వెళ్ళాలంటే నేను టికెట్ కొనుక్కోవాలి కదా, టికెట్ కొనుక్కోకుండా నేను ఎవరు తీసుకెళ్ళిపోవాలి కదా అని చెప్పి నేను నీ పని ఎట్లుందా అని చెప్పి ఏం చేసింది, సడన్గా నేను ఇప్పుడు వచ్చేవాడిని కాదు, నేను అక్టోబర్లో రావాల్సింది. సడన్గా ఏం చేసింది, మా అత్తమ్మ, నా వైఫ్ వాళ్ళ అమ్మగారు 92 సంవత్సరాలు లేపేసింది. లోపల కోమాలోకి పంపించేసింది. కోమాలోకి పంపిస్తే నా వైఫ్ దుర్గా ఏమంటే అమ్మ కోమం అయిపోయింది. కనీసం వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఆమె నీకోసమే బతుకుందమ్మా, కొడుకులందరూ ఇక్కడే ఉన్నారు, కూతురు ఒక్కదానివే, ఆమె నీకోసమే బతుకుతుంది, నిన్ను చూసి చచ్చిపోయాలనిపిస్తుంది ఆమెకి, నువ్వు వెంటనే రావాలమ్మా అంటే మా ఆవిడ కాగానే ఏడుపులు. నేను వెళ్ళి మా అమ్మని చూడాలి, నేను లాస్ట్ నాకు చివరికి కడతూపు చూడాలి. ఫస్ట్లో ఎవరుకున్నాను, ఆమెను ఒక్కదాన్ని పంపిద్దాము. నేను అక్టోబర్ దాకా నేను వెళ్ళంగానే నాకు ఉద్యోగంలో చేసేవాళ్ళు రా ఇంకా డబ్బులు ఇస్తాం, ఇంకా డబ్బులు ఇస్తాం, అక్టోబర్ దాకా చెయ్యి, డిసెంబర్ దాకా చెయ్యి. నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టా. ఉద్యోగం చేయడం మొదలుపెట్టి డబ్బులు వస్తూ ఉన్నాయి. బాగా డబ్బులు వస్తున్నాయి, రేపు జనవరి దాకా పనిచేస్తే కొంచెం బాగానే వస్తాయి డబ్బులు, అప్పుడు పోతే సిగ్గుతుంది కదా. సడన్గా నా వైఫ్ ఏముంది, ఏమండి నాకు అప్పుడు ఈవెన్ ఒక్కదానే పంపించడానికి భయం వేసింది. అంటే మనిషి ఎట్లా వండుద్దో ఏమిటి. దుర్గా ఈ పరిస్థితుల్లో నేను ఒక్కనే దాన్ని పంపించను,
నేను కూడా వస్తాను అని చెప్పి టికెట్ కొనుక్కొని ఇక ఎందుకు మళ్ళీ పోవటము రావటము మళ్ళీ వెళ్ళటం ఎందుకు, ఇక నేను ఉద్యోగంలో ఫైనల్గా చెప్పేసేసి వచ్చేస్తానని చెప్పి ఉద్యోగానికి చెప్పాను. చెప్పి నార్మల్గా అమెరికా నుంచి వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే రౌండ్ ట్రిప్ టికెట్ కొనుక్కుంటారు. అంటే ఒకేసారి రావడానికి మళ్ళీ పోవడానికి ఒకేసారి కొనుక్కుంటారు టికెట్. అప్ అండ్ డౌన్ కొనుక్కుంటారు, ఎందుకంటే తక్కువ పడుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వద్దాం దుర్గా అని చెప్పి ఎప్పుడు వద్దామో నాకు తెలియదండి, ఎందుకంటే మా అమ్మ చనిపోలేదు, ఓన్లీ కోమాలోనే ఉంది కదా, ఆ కోమాలో 10 రోజులు ఉంటుందో, నెల రోజులు ఉంటుందో, 2 నెలలు ఉంటుందో. సావిత్రి సినిమా యాక్టర్ సావిత్రి కొన్ని సంవత్సరాల పాటు కోమాలో ఉంది, కాబట్టి మీరు రిటర్న్ టికెట్ కొనుక్కోవద్దండి, ఒకే సింగిల్ టికెట్ కొనుక్కోపోదాం, వచ్చేటప్పుడు అప్పుడు ఆలోచిద్దామని చెప్పి 1 వే టికెట్ కొనిచ్చింది నా చేత. 1 వే టికెట్ గురించి ఇక్కడికి రాగానే ఆమె ఇంకా కోమాలో అట్లే ఉంది. చెప్తున్నా, ఆమె రాగానే వచ్చాము ఇద్దరం. ఆమె వచ్చి అమ్మ నేను వచ్చానమ్మా, అమ్మ నేను వచ్చాను అనగానే ఇట్లా ఉంది, ఇటు 2 నెమ్మడి కళ్ళ నీళ్ళు గార్చింది, కానీ చూడలేదు. తర్వాత నేను విష్ణు సహస్రనామం పక్కనే పెట్టి నేను కనీసం 40 మినిట్స్ ధ్యానం చేశాను. ధ్యానం చేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ ఉండి అందరూ కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అందరూ చూస్తుండగా మా కళ్ళ ముందు అయింది. చూస్తారు అందరం చూస్తుండగా 92 ఏళ్ళు ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇక 3-4 రోజులు ఈ 10 రోజులు దినం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక అప్పటి నుంచి ఇక మొదలుపెట్టు మళ్ళీ నీ క్లాసు. ఫస్ట్ క్లాసు వరుసగా గత 4 రోజుల నుంచి రెగ్యులర్గా ప్రతి రోజు క్లాస్ పడతానే ఇప్పుడు దాకా. అంటే దీన్ని బట్టి అర్థం ఏముందంటే విశ్వం కనుక ఒక్కసారి కనుక నువ్వు అడిగితే ఆ సంకల్పాన్ని నువ్వు మర్చిపోయినా సరే విశ్వం గుర్తుపెట్టుకుంటావు. అదే నువ్వు మర్చిపోవచ్చు, కానీ నువ్వు ఒక్కసారి అడిగి కనుక చేస్తే నువ్వు మర్చిపోయినా సరే విశ్వం గుర్తు చేసుకొని నీ చేత ఆ పని చేపిస్తుంది. అందుకని సత్య మార్గం నువ్వు అడిగింది కరెక్ట్ కాబట్టి, అది వారు అన్నట్టు నువ్వు అడిగింది కరెక్ట్ కాబట్టి ఈ రకంగా ఇందుకు తార్కాణమే. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాను. మా అత్తగారి విషయం అందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే ధ్యానం అనేది ఎంత గొప్ప ప్రచారం చేస్తుంది అనే దానికి ఉదాహరణ. ఆమెకి డయాబెటీస్ షుగర్ వచ్చి మా పెళ్ళప్పుడు వచ్చింది. 45 సంవత్సరాలు ఆమె షుగర్. మనిషి ఎట్లుంటుందో తెలుసా? ఎట్లుంటుంది ఊబకాయం. రోజు ఉదయం పూట ఇడ్లీ దోశ లేకపోతే పూరి ఫుల్గా తినాల్సింది. మధ్యాహ్నం పూట వైట్ రైసు, బ్రౌన్ రైస్ కూడా తిందో, వైట్ రైసు. సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం పూట మళ్ళీ స్నాక్, మళ్ళీ రాత్రి పూట మళ్ళీ ఫుల్గా అన్నం తిని మళ్ళీ పెరుగుతో సహా తినాలి. అస్సలు ఆహారం గురించి పట్టించుకునే ప్రసక్తే లేదు. ఏమైతే అది అయిపోయాను, నేను తినాల్సిందే, నేను మాత్రం అన్నమాట. చివరికి పోయి ఇన్సులిన్ తీసుకునే స్టేజ్కి వచ్చింది. ఇన్సులిన్కి వెళ్ళిపోయాను. ఇన్సులిన్ అంటే డయాబెటీస్లో అది అన్ని ఏది పని చేయకపోతే ఇన్సులిన్కి వెళ్తారు. ఇన్సులిన్కి వెళ్ళి వెళ్తారు. మా మామయ్య చనిపోయారు. మా మామయ్య చనిపోతే ఆమె కంటిలో కనీసం నీరు కూడా రాలా, కళ్ళేమో నీళ్ళు రాలా ఆమెకి. కంప్లీట్గా ఆమె ఆ స్టేజ్లో ఉందన్నమాట. సొంత భర్త చనిపోయినా కూడా అంత జరుగుతుంది, కానీ కళ్ళెమ్మడి నీళ్ళు పెట్టుకోవాలి. అందరూ ఆమెను అపార్థం చేసుకున్నారు, కానీ నేను అర్థం చేసుకున్నాను. అదే దానికే అర్థమైద్ది ఆమె ఏం చేస్తుందో. అయితే ఆ జీవితాంతం ఏం చేస్తుందో తెలుసా? ధ్యానం ఒకటి, ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం. కనిపించిన వాళ్ళల్లా ఇంట్లో ఒక అమ్మాయి పని మనిషి వస్తే ఆ పని మనిషికి అసలు ఎంత సొంత కూతురు కంటే ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది.
ఇంట్లో ఎవరన్నా సరే చాకలోడు వచ్చి ఇంటి చేరిన చాకలోడు కూడా వాడిని తీసుకొచ్చి పెట్టి తిని కూర్చోబెట్టి అబ్బా వాడిని మా మామయ్య అనేవాడు ఏ డబ్బులనే వీళ్ళకే పోతున్నాయని చెప్పి ఏవాడిని అన్నం పెట్టడం కంటే ఇంత గొప్ప ఏముందని చెప్పేసి కనిపించిన వాళ్ళల్లో ప్రేమించడం తప్పితే ఆమెకి ద్వేషించడం అనేది చేత కాదు. నిత్యం కూడా ఆమె చేసేది ధ్యానం 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 ధ్యానం. అటువంటి వ్యక్తి చివరికి డయాబెటీస్ వచ్చేటటువంటి వాళ్ళకి అన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. స్ట్రోక్ వస్తుంది, కళ్ళు పోతాయి, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీలు దెబ్బతింటాయి, కాళ్ళు తీసేస్తారు. ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ డయాబెటీస్ వాళ్ళకి వస్తాయి. కానీ ఆమెకు సింగిల్ ప్రాబ్లం రాలా 90 ఏళ్ళకి, సింగిల్ ప్రాబ్లం రాలా. ఆమె కోడలకి డయాబెటీస్ 30 ఏళ్ళకి డయాబెటీస్ వస్తే కంట్రోల్ చేయకుండా ఈవిలాగా తింటూ ఉంటే 35 ఏళ్ళకి చచ్చిపోయింది. 35 సంవత్సరాలు 5 ఏళ్ళు డయాబెటీస్ చనిపోయింది. ఈమె 92 ఏళ్ళు అట్టానే పోయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ధ్యాన ప్రభావం అట్లాంటిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆమె గురించి ఏదో చెప్పడం కోసం కాదు, ఈ ధ్యాన ప్రభావం ఎట్లాంటిది అనేటువంటి విషయం గురించి నేను చెప్తున్నాను. ప్రేమించడం తప్పితే ఇంకోటి లేదు అసలు. అసలు ఆ మనసులో ఆ ఘర్షణ, ద్వేషం అంటే ఎంత ఘర్షణ ఉండాలి, కోపము అంటే నీ మనసులో ఎంత ఇది ఉండాలి. అసలు అది కోపము ద్వేషము అనేది లేనే లేదు ఆమె 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 డిక్షనరీలో లేదు అసలు. అంతే ఉంటే ఉండి ఏమంటే ప్రేమించడమే, ఆమె మనుషుల్ని ప్రేమించడమే. అదే పని తప్పితే ఆమెకి రెండోది ఏమీ లేదు. అందుకని నేను ఏంటంటే మనసు ఏదంటే అందుకనే మనకు యొక్క ఈ జబ్బులకు కారణం అన్నీ కూడా ఏంటంటే ఒత్తిడి, స్ట్రెస్, ఈ కోపాలు ద్వేషాలు. మన అవతల వాళ్ళని కోపగించుకుంటాం అనుకుంటాం, అవతల వాళ్ళని ద్వేషించుతాం అనుకుంటాం. కానీ ఆ ద్వేషం మనల్ని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక మండే గుండుని తీసుకెళ్ళి అవతల మీద వేయాలనుకుంటాం. కానీ అవతల వాళ్ళకి ఆ మండే గుండుని అవతల వాళ్ళ మీద వేసే ముందు ఏమైంది, నీ అరచేయ గాలిపోద్ది. ముందు నీ అరచేయ గాలుద్ది, ముందు అవతల ముందు వేయటం సరే, ముందు ఆ ఏడు నీ అరచేయ గాలిపోయింది. అందుకే కోపం కూడా అట్లాంటిది. మనం ఎవరి మీదన్నా కనుక ద్వేషం కనుక పెంచుకున్నాము, వాడిని ఇది చేయాలి ఇది చేయాలి అంటే ముందు వాడు అది అయిపోయే ముందు నువ్వు అయిపోతావు. అది నిన్ను గాయేసి అవతల వాడి తర్వాత గాయేస్తుంది, ముందు నిన్ను గాయేస్తుంది. అందుకని కోపం అనేది చాలా 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 అందుకనే వీటిని ఏమంటారు, అరిషడ్ వర్గాలు అంటారు. అంటే ఏంటి, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము. అంటే ఏంటి, ఫస్ట్ కామం అంటే ఏంటి, కోరిక. అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, అది కావాలా అని చెప్పి కోరిక. ఎప్పుడైతే కోరిక తీరలేదనుకో ఏమొస్తుంది తెలుసా, కోపం వస్తుంది. కోపానికి నిర్వచనం ఏంటో తెలుసా, ఎప్పుడైనా చూడండి, మీకు కోపం వచ్చింది అంటే దాని వెనుక తీరని కోరిక అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా చూసుకోండి, సార్ నాకేం కోరిక లేదు సార్, కోపం వచ్చింది అని ఒకళ్ళు చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తాను. ఈరోజు నాకేం కోరిక లేదండి కానీ కోపం వచ్చింది చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి, ఛాలెంజ్ చేస్తాను. బిడ్డ మీద కోపపడతావు అంటే ఏంటి, బిడ్డ నువ్వు చెప్పింది చెయ్యాలి అని నీ కోరిక ఉంది. నీ కొడుకు నువ్వు చెప్పింది చెయ్యాలి అని నీ కోరిక ఉంది. నువ్వు చెప్పింది చేయటం అవడం వల్ల ఏమొచ్చింది, కోపం వచ్చింది. మంచిదే కానీ దాని వెనక కోరిక. కాబట్టి కోపం అనేది తీరని కోరిక యొక్క వ్యక్తీకరణ కోపము. ఈ కోపం రంగానే ఏమవుతుంది, నీకు అసలు నీ యొక్క ఆలోచనల కంట్రోల్ తప్పుతావు. కంట్రోల్ తప్పిన తర్వాత ఏమవుతావు, నువ్వెవరో అసలు నీ యొక్క విచక్షణ రాహిత్యం, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో ఏమిటో నీకు తెలియదు. ఆ పరిస్థితులు సొంత కొడుకులు పెట్టుకొని ఏమంటాడు తెలుసా, గాడిద కొడక అని తిడతాడు. సొంత కొడుకును పట్టుకొని గాడిద కొడక అని తిడతాడు.
అంటే అర్థం ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. అంటే నువ్వే నీ కొడుకుని పట్టుకొని గాడిద కొడుకు అంటే నువ్వే గాడిద అని చెప్పి ఒప్పుకుంటున్నావు. అంటే ఎందుకు చెప్పింది? ఎవరు తెప్పించారు? అది ఆ కోపం తెప్పించింది అంట. అందుకనే అప్పటి నుంచి మనిషి పతనం 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 స్టార్ట్ అయిపోతుంది. అందుకని ఈ యొక్క కోరికలను అదుపు చేయటం అంటే ఒకటి, కోరికలు కోరచ్చు. దానికి ప్రతి కోరికలు లేకుండా మనిషి బ్రతకటం అనేది చాలా 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 కష్టం, కోరికలు లేకుండా. కాకపోతే ఆ కోరికలు ఎలా ఉండాలి అంటే, నువ్వు ఒక్కసారి ధ్యానిగా మారిపోయిన తర్వాత 2 రకాల కోరికలు ఉంటాయి. ఒకటి శ్రేయస్సు, ఇంకొకటి ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఏమిటంటే, నువ్వు కోరినటువంటి కోరిక నీకు మంచిదైతే అది శ్రేయస్సు. నీకు కోరిన కోరిక నీకు అంటే ఎట్లా అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వచ్చిన వాడు ఉన్నాడు. షుగర్ ఉన్నవాడికి స్వీట్ తినాలి అని కోరిక ఉంటుంది, కానీ అది మంచిదా? అది శ్రేయస్సా ప్రేయస్సా? శ్రేయస్సు. అంటే అది తిన్నందువల్ల తాత్కాలికంగా నీకు బాగుంటుంది, కానీ దీర్ఘకాలికంగా చూస్తే అది నీకు చెరుపు చేస్తుంది. కాకపోతే ప్రేయస్సు అంటే ఏమిటంటే, కాకరకాయ అది షుగరు అనేది ప్రేయస్సు. ఎందుకంటే అప్పటికప్పుడుగా నీకు ప్రియమైంది, కానీ దీర్ఘకాలికంగా నిన్ను నాశనం చేస్తుంది. అదే షుగర్ చేసినటువంటి కాకరకాయ మంచి చేస్తుంది, అది ప్రేయస్ కాదు, అది శ్రేయస్. అంటే కాకరకాయ శ్రేయస్, షుగరు ప్రేయస్, ప్రియమైనది కానీ నీకు మంచిది కాదు. కాకరకాయ శ్రేయస్సు, నీకు నచ్చదు కానీ మంచిది. అందుకని నువ్వు ధ్యానంలో కనుక చెప్పినప్పుడు నువ్వు యొక్క కోరికను కోరి దాన్ని విశ్వానికి ఇచ్చేసేయాలి. కోరికను కోరి ఆ కోరికను విశ్వానికి ఇచ్చేసేయాలి. అంటే విశ్వం ఏం చేస్తుంది? నువ్వు కోరినటువంటి కోరిక సమంజసమైనది అయితే నీ దగ్గరకు తీసుకొస్తుంది. నువ్వు కోరినటువంటి కోరిక నీకు మంచిది కాదు అయితే నీకు ఇవ్వదు. అర్థం కాదని చెప్పింది. నీవు కోరిన కోరిక సమంజసమయ్యి నీకు ఉపయోగపడేది అయితే ఆ కోరిక తీరుస్తుంది. నీవు కోరుకున్నటువంటి కోరిక మంచిది కాదు, నీకు శ్రేయస్సు కాదు అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. అందుకని విశ్వానికి ఇచ్చేసేసి విశ్వం కనుక ఏ ఫలితం అయితే ఇస్తుందో ఆ ఫలితాన్ని నువ్వు స్వీకరించాలి. చాలామంది గుర్తుపెట్టుకోండి, మీకు జరగకూడని విషయాలు కొన్ని జరుగుతాయి మీ జీవితాల్లో. అప్పుడప్పుడు మీకు బాధ కలిగిస్తుంది, అయ్యో నాకు ఎందుకు రాలేదు, నేను అనుకున్నది ఎందుకు జరగలేదు. అది ఒక 5 సంవత్సరాలు ముందుకెళ్ళిన తర్వాత ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి ఆలోచిస్తే, అబ్బో అది జరగకపోవడం ఎంత మంచిదైంది, అబ్బో అది జరుగుంటే నా జీవితం ఏమైపోయిండేది అని చెప్పి అనుకున్నటువంటి సంఘటనలు చాలా కొలలు ఉంటాయి మనుషుల్లో. నా జీవితంలో చాలా ఉన్నాయి. అది కనుక జరిగి ఉంటే నా జీవితం నాశనమైపోయి ఉండేది. కాబట్టి అప్పుడు జరగాలి అనుకున్నాను, కానీ జరగలేదు. కానీ జరగకపోవడం వల్ల నా జీవితంలో ఎంత గొప్ప జరిగింది అని చెప్పి అనుకున్నటువంటి సంఘటనలు మన జీవితంలో చాలా 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 ఉంటాయి. అర్థమైందమ్మా? కాబట్టి నువ్వు కోరికలు కోరు, కానీ ఆ కోరికలు కోరిన తర్వాత నాకు జరిగి తీరాలి అని పట్టుకొద్దు. అది విశ్వానికి సమర్పించు. ఆ విశ్వం నీకు ఏ కోరికలు తీర్చాలో ఏ కోరికలు తీర్చకూడదు అనేది విశ్వం నిర్ణయిస్తుంది. అది విశ్వం ఆ రకంగా నిర్ణయించాలి అంటే నువ్వు కోరికలు కోరిన తర్వాత వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అందుకని ఇందాక ఏం చెప్పాను, కొంచెంసేపు చదువుతావు, ధ్యానంలోకి వెళ్ళు. కొంచెంసేపు సత్సంగం చేస్తావు, ధ్యానంలోకి వెళ్ళు. కోరికలు కోరుతావు కొంతసేపు, తర్వాత ధ్యానంలోకి వెళ్ళు. అప్పుడు వెంటనే నీకు యూనివర్స్ తీసేసుకొని యూనివర్స్ ఏం చేయాలి అనేది నీకు చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కోరికలు కోరు, ధ్యానంలోకి వెళ్ళు. కోరికలు కోరు, ధ్యానంలోకి వెళ్ళు. అంటే కోరికలు కోరటం తప్పు కాదు, కానీ నేను అనికింది జరగకపోతే ఇది కాదు అని చెప్పి అని అంటారు. అదే గోలను అంటే నువ్వు అంటే నీకు ఒకటమ్మా, ఇప్పుడు నీ బిడ్డ ఉన్నాడు,
నీ బిడ్డ వచ్చి రకరకాల చిన్నపిల్లడు వచ్చి రకరకాల అన్నీ అడుగుతుంటాడు. అడిగినవన్నీ తల్లి ఇస్తుందా? తల్లి ఇవ్వదు కదా. అడిగినవన్నీ తల్లి ఇవ్వదు కదా. తల్లి ఏమిస్తుంది? బిడ్డకు ఏది మంచిదో అది కొనిస్తుంది అంతే. అడిగినవన్నీ కొనియదు. బిడ్డకు ఏది మంచిదో అది కొనిస్తుంది. విశ్వం కూడా అంతే. నువ్వు కనుక విశ్వాన్ని కనుక గట్టిగా కనుక నమ్మితే విశ్వం నీకు ఏది మంచిదో అది ఇస్తుంది. నీకు అడిగిందంటే నీకు విశ్వం ఇవ్వకపోవచ్చు. అండి, అర్థమైందా? కాబట్టి నువ్వు కోరికలు కోరు, తప్పులేదు. కోరికలు కోరిన తర్వాత ధ్యానం చేయి. ఆ కోరికల్ని విశ్వానికి అప్పగించు. విశ్వం నీకు ఏది మంచిదో ఏది కావాలో అది విశ్వం నీకు ఇస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. ఓకే, ఇంకేమన్నా అడుగుతారా? ఆలోచన వల్ల నొప్పులు, ఆహారం వల్ల నొప్పులు. బాడీ పెయిన్సా? ఓకే. ఒకటమ్మా, అసలు నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి అంటే దేహంలో సమతుల్యత లేకపోవటం వల్ల నొప్పులు వస్తాయి. దేహంలో సమతుల్యత అంటే ఏమిటంటే ఇందాక పంచభూతాల గురించి చెప్పుకున్నాం. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరంలో వీటి మధ్యలో ఏది ఎంత ఉండాలో అంత కనుక లేకపోతే, ఆ ఉండాల్సిన పరిధుల్లో కనుక లేకపోతే నొప్పులు వస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి మోకాళ్ళ నొప్పులు? ఈ మోకాల మధ్యలో ఈ పైకాలకి కింద కాలకి మధ్యలో ఒక కీళ్ళు ఉంటుంది. ఆ కీళ్ళలో నీళ్లు ఉంటాయి. ఇది ఆ కీళ్ళల్లో ఉన్నటువంటి నీరు తగ్గిపోవటం వల్ల కంజన అంటారు. కంజనలాగా. కంజనలో ఏంటి? నీరే కదా. అది ఆ యొక్క కంజన తగ్గిపోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కంజన అంటారు. మామూలుగా కంజన అంటాం. మేమేమో ఇంక వేరే పిలుస్తాం. అది లేకపోవడం వల్ల నీకు ఇది వస్తుంది. ఒక్కసారి నువ్వు తిన్నటువంటి ఆహారంలో యాసిడ్ ఎక్కువైతే నీకు ఇక్కడ నొప్పి వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడేమో నీరు తగ్గినందువల్ల నొప్పి వచ్చింది, ఇక్కడ నీళ్లు పెరిగినందువల్ల నొప్పి వచ్చింది. ఏంటి ఆ నీరు పెరగటం? ఏంటి ఆ నీరు? ఇక్కడ పెరిగిన నీరేంటి? యాసిడ్ నీరేగా. యాసిడ్ అమ్మా, యాసిడ్ నీరు. యాసిడ్ ఎక్కువైతే నీకు ఇక్కడ మంట వస్తుంది, నొప్పి వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ యాసిడ్ పెరిగితే నొప్పి వచ్చింది, నీళ్లు పెరిగితే నొప్పి వచ్చింది, ఇక్కడ నీళ్లు తగ్గితే నొప్పి వచ్చింది. అర్థం కదా? అందుకని గాలి ఒక్కోసారి ఏంటి, మనకి గ్యాస్ ఎక్కువైపోతుంది. గ్యాస్ ఎక్కువైతే నొప్పి వచ్చింది, పొట్ట నొప్పి వస్తుంది. అదే తలనొప్పి ఏమవుతుంది? తలనొప్పి ఎందుకు వస్తుంది? తలలో ఉన్నటువంటి రక్తనాళాలు వెడల్పోవటం వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పి రావడానికి కారణం ఏంటంటే తలలో ఉండేటువంటి మెదడులో ఉండేటువంటి రక్తనాళాలు వెడల్పు కావడం నొప్పి వస్తుంది. వెడల్పు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఒక్కసారి వాటిల్లో ఉండేటువంటి యొక్క రక్త ప్రసరణ ఏమవుతుంది? ఒక్కసారి ఎడలిపోతుంది. ఇట్లా లేటప్పటికి ఏమవుతుంది? నీళ్ళు, ఆ రక్తం పైకి వెళ్ళాలి కదా. భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇట్లా నొక్కుతూ ఉంటే పైకి వెళ్తూ ఉంటుంది. ఒక్కసారి నీకు రక్తం ఇట్లా ఉన్నటువంటి రక్తనాళం ఇట్లా అయిందనుకోండి, అప్పుడు నీళ్ళు ఏమవుతాయి? పైకి వెళ్ళే నీళ్ళు ఏమవుతాయి? ఇప్పుడు పైకి వెళ్తాం, గొట్టం ఉందమ్మా, ఆ గొట్టాన్ని నీళ్ళు పైకి వెళ్తున్నాయి, ఆ గొట్టం ఒకసారి ఇట్లా అందనుకోండి, పక్కగా కింద పడిపోతాయి. ప్రెషర్ లేదు కదా. ఇట్లా ఉంటే ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ లేదు కదా. ప్రెషర్ అయిపోయేటికి ఏమవుతుంది? రక్త ప్రసరణ, మెదడుకి రక్త ప్రసరణ ఏమవుతుంది? అందపోయేటప్పటికి ఏమవుతుంది? నొప్పి వస్తుంది. అర్థం కదా? అందువల్ల ఏంటి, ఎక్కడ కూడా ఇందాక గాలి గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు రక్తాన్ని గురించి చెప్పుకున్నాం. అట్లా ప్రతిదానికి కూడా ఈ 5 యొక్క పంచభూతాలలో ఉన్నటువంటి తేడాల వల్ల నొప్పి వస్తుంది. అంటే ఈ నొప్పి పంచభూతాలలో తేడా ఎలా కలుగుద్ది? నీ ఆలోచనల్లో తేడా ఉన్నందువల్ల కూడా కలుగుద్ది. అంతేకాదు, నువ్వు ఎక్కువగా ఆలోచించావు అంటే ఏమంతా నొప్పి వచ్చింది.
అంటే ఏమైంది, తలనొప్పి ఎక్కువగా ఆలోచించినందువల్ల రక్తనాళాలు ఇట్టయినాయి. ఇటు అవ్వగానే రక్తం కింద పడిపోయింది, రక్తం కాలేదు. కాబట్టి ఆలోచనల వలన కూడా నొప్పులు రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి రెండోది ఏం చెప్పావు అమ్మా? అంతేనమ్మా. ఇవన్నీ నొప్పి రావడం కారణం ఏంటంటే తలలో ఉన్నటువంటి రక్తనాళాలు, కుంచుకున్నటువంటి రక్తనాళాలు ఇలా కొంచెం లూజ్ కావటం వల్ల వస్తుంది తలనొప్పి. ఆ లూజ్ కావడం వల్ల వచ్చినప్పుడు ఏంటంటే రక్తం పైకి, ఆ ప్రెషర్ తగ్గకపోవడం వల్ల రక్తం కిందకు వస్తుంది, పూర్తిగా పోదు. రక్త ప్రసారం నీ మెదడులో సరిగా కనుక జరగకపోతే తలనొప్పి వస్తుంది. అందుకని మేము ఇచ్చే మెడిసిన్స్ ఏం చేస్తాము, ఆ యొక్క ఇలా కుంచుకుండా ఉండటానికి మెడిసిన్ ఇస్తాం. అర్థం కావట్లా? అది మెడిసిన్ ఇస్తాం. అర్థం కదా? అందుకని ఇవి ఎందువల్ల కలిగినాయి? ఆలోచనలు. కానీ ఆలోచనలు డైరెక్ట్గా కాదు, ఆలోచనలు వెళ్ళి నీ శరీరంలో ఉండేటటువంటి కొన్ని అవయవాల మీద ప్రభావితం చూపిస్తాయి. ఇప్పుడు ఆలోచించావు, ఆలోచనగానే ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. ఆలోచించగానే బీపీ పెరుగుద్ది కదా. ఆలోచించగానే కోపం వచ్చింది, బీపీ పెరిగింది. కోపం వస్తే బీపీ, కోపానికి బీపీకి సమమైంది. కోపం అనేది నీ మానసిక ప్రవర్తన. కానీ కోపానికి బీపీకి పెరగడానికి ఒక్కసారి కోపం పెరగగానే ఏమవుతుంది తెలుసా? రక్తనాళాలు మొత్తం అని చెప్పి కుంచుకొని పోతాయి. అంటే ఏంటి? రక్తం ఇలా పోతుంది. ఒకసారి రక్తం ఇలా పైకి పోయినప్పుడు ఒక్కసారి రక్తం ఆ యొక్క పొయ్యేటటువంటి ఆ రక్తం యొక్క దీని మీద ఇట్లా అందనుకోండి, అంటే ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగిపోద్ది. ఇక్కడ కూడా బ్రెయిన్కి వెళ్ళే ప్రెషర్ పెరిగిపోద్ది. ప్రెషర్ పెరిగేటప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది. అమ్మా, థైరాయిడ్ వల్ల వేరే కారణాలు వస్తాయి. థైరాయిడ్ వల్ల వేరే కారణాలు వస్తాయి. ఇప్పుడు థైరాయిడ్ వల్ల థైరాయిడ్ తగ్గితే ఒక ప్రాబ్లము, థైరాయిడ్ పెరిగితే ఒక ప్రాబ్లం. అందుకని ఆలోచనల వల్ల శరీరంలో మార్పులు జరుగుతాయి. శరీరంలో మార్పులు జరిగినందువల్ల ఇటువంటి లక్షణాలన్నీ వస్తాయి. కాబట్టి నొప్పి రావడానికి ఆలోచనల కారణమే. అదే ఇందాక నేను చెప్పాను కదా, చదివి తలనొప్పి వచ్చిందంటే ఇందాక కారణం చెప్పాను కదా. అన్నీ ఏంటి? అల్పకాలిక మెమరీస్లో ఉంటుంది అది. అందుకని వాళ్ళు ఏం చేయాలి? ఎక్కువసేపు చదవద్దమ్మా. 1 గంట చదువు, ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయి. ఎప్పుడైతే గంట సేపు చదివిన తర్వాత 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే ఈ గంట సేపు చదివింది కాస్త ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? ఆ దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి అరలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఈ స్వల్పకాలిక జ్ఞాపక శక్తిని స్టోర్ చేసేటటువంటి ఆ బ్రెయిన్ యొక్క ఏరియా క్లియర్ అయిపోద్ది. అప్పుడు మళ్ళీ 1 గంట సేపు చదివితే మళ్ళీ ఎట్లా ఉందంటే తీసుకెళ్ళి గూట్లో పెట్టడం, మళ్ళీ తీసుకెళ్ళి గూట్లో పెట్టడం. నువ్వు గూట్లో పెట్టకుండా పొద్దుగోకులు తెచ్చుకుంటూ ఉంటే ఈ ప్లేస్ ఫిల్అప్ అయిపోతుంది కదా. అర్థం కాదా? అందుకని అటువంటి పిల్లలకి ఏం చెప్పాలి అంటే, అమ్మ ఎక్కువసేపు చదవద్దమ్మా, 1 గంట సేపు చదువు, ఒక 10 నిమిషాలు ధ్యానం చేయి. మళ్ళీ నిద్రపోమని చెప్పొద్దు. నిద్రపోతే కూడా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోద్ది. నిద్రపోతే వీళ్ళు 10 నిమిషాలు నిద్రపోరే, గంట నిద్రపోతారు. అంటే అర్థం ఏంటి? గంట సేపు నిద్రపోతే ఏం జరుగుతుందో 10 నిమిషాల సేపు ధ్యానం చేస్తే అదే జరుగుతుంది. అర్థం కదా? గంట సేపు నిద్రపోతే ఎంత ప్రయోజనమో నీకు, 10 నిమిషాలు ధ్యానం చేస్తే అంత ప్రయోజనం. ఏమ్మా? లాభంగా ఉంది. అర్థమైందమ్మా? అందుకని పిల్లలకి ఎప్పుడు పడితే ముఖ్యం. ఏమ్మా? ధ్యానం చేస్తే B12కి సంబంధం లేదు. ఎందుకంటే B12 అనేది బయట నుంచి తీసుకునేది, బాడీలో తయారయ్యేది కాదు. థైరాయిడ్ అనేది బాడీలో తయారయ్యేది, కానీ B12 అనేది బాడీలో తయారయ్యేది కాదు. అది బయట నుంచి రావాల్సిందే. కాకపోతే మన వాళ్ళు అందరూ ఏంటంటే B12 సామాన్యంగా నార్మల్గా జనరల్గా ఇప్పుడు ఈ యొక్క వెజిటేరియన్ అంటే వెజిటేరియన్స్ని విమర్శించే వాళ్ళు మెరుగ్గా ఏమంటారంటే వెజిటేరియన్ తింటూ నాన్ వెజిటేరియన్ కనుక తినకపోతే B12 రాదు కదా అని చెప్పి అంటూ ఉంటారు. లేదు, తప్పది. కాబట్టి మామూలుగా వెజిటేరియన్స్లో కూడా చాలా B12
ఉన్నటువంటి పదార్థాలు చాలా 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 ఉన్నాయి. ఎందుకంటే నేను వెజిటేరియనే కదా, నేను వెజిటేరియను, నా బీట్12 బాగానే ఉంటుంది. ఏమా ఏదైనా మిల్క్, ఏదైనా సరే మిల్క్ ప్రోడక్ట్స్లో విపరీతంగా బీట్12 ఉంది. కాబట్టి అదేమి పర్వాలేదు. కాబట్టి ఊరక మాంసాహారం వద్దు అనుకునే చెప్పేటటువంటి వాళ్ళు అదొక సాగుగా చెప్తారు తప్పితే ఆ బీట్12. కానీ బీట్12 బయట నుంచి వెళ్ళాల్సిందేనమ్మా. ఎందుకంటే బీట్12 విటమిన్ బయట నుంచి వెళ్ళాలి, బాడీలో తయారు కాదు. కానీ థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ బాడీలో తయారవుతుంది. కానీ ఒక్కొక్క మరికి ఆ బాడీలో తయారు కావడం అనేది తగ్గిపోద్ది. అటువంటి వాళ్ళకి ఏం చేస్తాము, ఈ థైరాయిడ్ బయట నుంచి ఇస్తాం. ఈ థైరాయిడ్ అనేది బయట నుంచి ఇస్తాం, ఇది బాడీలో కనుక సరిగా కనుక తయారు కాకపోతే వస్తుంది. అది థైరాయిడ్ వల్ల ఒళ్ళు వస్తుంది, థైరాయిడ్ వల్ల వస్తుంది. కానీ ఒళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి, ట్యాబ్లెట్ కనుక తీసేసుకుంటే ఏం లేదు. థైరాయిడ్ ట్యాబ్లెట్ అంటే ఏమీ లేదమ్మా, నీ బాడీలో తయారయ్యేటటువంటి థైరాయిడ్ని బయట నుంచి ఇస్తాం అంతే. నీ బాడీలో సరిగా తయారు కావట్లేదు కాబట్టి బయట నుంచి మనం ఇస్తాం అంతే తేడా. థైరాయిడ్ అనేది మందేం కాదు, నీ బాడీలో ఏదైతే తయారవుతుందో అది నీ బాడీలో తయారు కావటం లేదు కాబట్టి బయట నుంచి లోపలికి ఇస్తాం. ఏమ్మా ఉంది టాబ్లెట్లు, బ్రహ్మాండమైన టాబ్లెట్ ఉన్నాయి. బయట నుంచి రోజుకు ఒక క్యాప్సిల్ వేసుకుంటే చాలు. కొంచెం తప్పు అమ్మా, చాలా తప్పదు. లేదు, బయట నుంచి ట్యాబ్లెట్లే ఉన్నాయి, బీట్12 ట్యాబ్లెట్లే ఉన్నాయి. బీట్12 ట్యాబ్లెట్ల వల్ల ఆహారం ఉంది. ఒకవేళ ఆహారం కాకపోయినా సరే ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఏది అవును, నిద్ర లేవగానే వేసుకోవాలి. థైరాయిడ్ ఒకే ఒక ట్యాబ్లెట్, మిగతా అన్ని ట్యాబ్లెట్లు తిన్న తర్వాత వేసుకోవాలి. ఒక థైరాయిడ్ ట్యాబ్లెట్ మాత్రం తినకముందు వేసుకోవాలి. అది అది అందుకనే చూడండి, ఏదైనా సరే ఎక్కువైనా తప్పే, తక్కువైనా తప్పే. ఎక్కువైన థైరాయిడ్ ఎక్కువైనా ప్రాబ్లం అండి, గుడ్లు పెరగటం, అదంతా హార్ట్ రేట్ పెరగటం ఏమైనా వస్తుంది. థైరాయిడ్ తక్కువైనా కూడా అది కరెక్ట్గా ఉండాలి ఏదైనా సరే. అది సర్వర్త వజ్జేది. మరీ తక్కువ ఉన్నవాడు మరీ ఎక్కువగా ఉండాలి. క్యారెట్స్లో బాగుంటుందమ్మా. క్యారెట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్యారెట్స్, బీట్రూట్, వాటిలో జ్యూస్ మంచిది కాదు. జ్యూస్ ఈజ్ నాట్ మనం బయటికి రాదు, అక్కడ నిలిచిపోద్ది. అది పీస్ పదార్థం చుట్టూ పెట్టుకొని బయటికి లాగుద్ది. ఆ పీస్ పదార్థం కనుక లేకపోతే అది బయటికి రాదు. అది రాకపోవడం వల్ల నీకు అజీర్ణం చేసింది. అజీర్ణం చేసిన తర్వాత ఇక క్యాన్సర్లు అన్నీ అక్కడి నుంచి అమ్మా చేసుకొని తినొచ్చమ్మా. అది కూడా ఉండొచ్చు కానీ బట్ నేనైతే ఎక్కువ చేయను పని. మంచిదే, ఏదైనా చెడిపోయే లేదమ్మా. అందుకని ఎప్పుడు కూడా జ్యూస్ అనేది మంచిది కావమ్మా. జ్యూస్ కాకుండా ఫ్రూట్ యాజ్ ఇట్ ఈజ్గా కనుక తింటే ఏంటంటే మీకు ఫైబర్ కావాలి. ఫైబర్ లేకపోతే మాత్రం నీకు జీర్ణానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది వెరీ ఇంపార్టెంట్. ఏదమ్మా క్యారెట్ అది అంటే పార్షియల్లీ కుక్డ్ అమ్మా. అంటే పార్షియల్లీ కుక్డ్ అంటే మరీ ఇది కాకుండా ఊరక దూరగా అట్లా. ఎందుకంటే మరీ ఎక్కువ కుక్ చేసామనుకో దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అవి కూడా డీనేచర్ అయిపోతాయి. అలా అని చెప్పి అస్సలు చేయదనుకో జీర్ణం చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకని ఏంటంటే ఉడకనట్టుగా కనుక తింటే అది దట్ ఈజ్ బెటర్. అంతేకాదు అది ఉడకనట్టుగా ఉండాలి. దానివల్ల చేయటం వల్ల ఏంటంటే దాని మీద ఉన్నటువంటి ఏమైనా క్రిములు అట్లాంటివి ఉన్నా కూడా చచ్చిపోవాలి. అలానే నువ్వు విపరీతంగా కనుక వండావనుకో అది మరీ ఇదైపోతుంది. అందుకని దూరగా ఉండాలి. అది మరీ ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు.
అది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆహారం ఎలా ఉండాలంటే, అందుకనే ఇప్పుడు కూడా ఆహారం ఎలా తినాలి అనేది కూడా ఒక పెద్ద సబ్జెక్టు. ఆహారం ఎలా తినాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక మిక్సీ ఉందనుకోమ్మా, మిక్సీలో మనం మామూలుగా ఏం చేస్తాము, ఇంత ఒక ఇది ఇడ్లీ చేయడానికి ఏం పప్పు వాడతారు, మినప్పప్పు వాడతారు. మినప్పప్పు ఏం చేస్తాము, సగం మిక్సీలో సగం మినప్పప్పు వేస్తాం. ఆ మినప్పప్పు ఏం చేస్తాము, కొంచెం నీళ్లు పోస్తాం. నీళ్లు పోసిన తర్వాత దానిపైన కొంచెం ఖాళీ స్థలం వదిలిపెడతాం. ఖాళీ స్థలం వదిలిపెట్టిన తర్వాత ఆ పైన మూత పెట్టేసేసి నొక్కుతాం. చక్కగా తిరిగేసి పిండి అవుతుంది. అలా కాకుండా పైదాకా మినప్పప్పు వేసామనుకోండి, పైదాకా మినప్పప్పు వేసేసి పెట్టి నొక్కామనుకోండి, ఏమంటుంది అది, తిరగదు. అంటుంది, తిరగడానికి ప్లేస్ ఉంటుంది. అందుకనే మనం తినేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము, నీళ్లు పోయకుండా అసలు ఖాళీ లేకుండా తిని ఇక్కడ దాకా తినేసేసి జీర్ణం కమ్మంటే అసలు గర్భంలో ఏం చేయాలి, మన యొక్క పొట్టలో ఏమవ్వాలి, కొంత పెట్టి అది అక్కడ తిరగాలి. అక్కడ అది మిక్సీ తిరిగినట్టుగానే తిరుగుద్ది అక్కడ ఆహారం. తిరిగినప్పుడు ఆ యాసిడ్ తోటి అది కరిగి జీర్ణం అవుద్ది. అందుకని మనం ఏం చేయాలి, పొట్టలో సగం వరకు అన్నం పడేయాలి, సగం. దాని తర్వాత కొంచెం నీళ్లు పడేయాలి, కొంచెం, మరి గ్లాసులు తాగకూడదు. అది దానిపైన కొంచెం నీళ్ళు వేయాలి. ఆ నీళ్ళు వేసిన తర్వాత పైన ఇంకొంచెం ఖాళీ ప్రదేశం పెట్టాలి. అంటే ఏంటి, ఆకలి ఇంకా నాకు సగం అయిపోయింది, ఇక నాకు తినగలను, ఇంకా 4 ముద్దలు అనుకున్నప్పుడు ఆపేయాలి. అప్పుడు పెట్టి అప్పుడు కనుక అది తిప్పమంటే అది నీట్గా జీర్ణం చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, నీళ్లు పోయకుండా పైన గాలి లేకుండా కంప్లీట్గా కనుక తినేసేసి జీర్ణం కమ్మంటే నీకు జీర్ణ సంబంధం ప్రాబ్లం, ఊపిరాడు. అందుకని ఆ జీర్ణం అనేది అది చేసుకోవడం చాలా కష్టం. అందుకని ఏమేయాలి, కొంచెం తినాలి, ఎక్కువ సార్లు కొంచెం తినాలి. ఆ వాటర్ కూడా ఎలా తాగాలి తెలుసా, వాటర్ తాగకూడదు, వాటర్ తినాలి. అది అందుకు చాలామంది అంటారు వాటర్ తాగకూడదు, వాటర్ తినాలి. తినడం అంటే ఏంటి, కొంచెం నిదానంగా. నువ్వు ఒకేసారి కనుక ఒక గ్లాసులు కనుక ఇట్లా పెట్టేసేసి మొత్తం కనుక లోపల పెట్టామనుకో ఉపయోగం లేదు, బాడీకి ఉపయోగం లేదు. అదేంటి, ఒక 10 నిమిషాలకు ఒకసారి అట్లా అనుకుని అక్కడ పెడతా ఉండాలి, అట్లా అనుకుని అట్లా పెడతా ఉండాలి. అంతే, ఒకేసారి ఒక గ్లాసు నీళ్లు తాగితే దానివల్ల ఉపయోగం లేదు. నేను 10 గ్లాసులు నీళ్లు తాగాను ఈరోజు అనుకుంటే ఉపయోగం లేదు. ఆ 10 గ్లాసులు కూడా కనీసం ఒక 6 గంటలు 7 గంటల్లో కనుక కొంచెం తాగుతూ ఉంటే. అందుకని ఎప్పుడు కూడా కొంచెం నీళ్లు ఎక్కువసార్లు తాగాలి. అలానే కొంచెం ఆహారం 4-5 సార్లు. అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే 5-6 సార్లు తినడం బెటర్. ఏమో ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే మధ్యలో ప్రతి దీనికి ఒకటమ్మా, ధ్యానం అనేది గంటల తరబడి కూర్చొని చేయాల్సినటువంటి అవసరం లేదు. కొంచెం సేపు 15 నిమిషాలు చేసిన చాలు. అయితే ఆ రోజు మొత్తం మీద మీ వయసు ఎంత అంటే, సపోజ్ మీ వయసు 60 అనుకో, 60 నిమిషాలు అనుకో, 60 నిమిషాలు ఒకేసారి కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. కనీసం 4-15 నిమిషాలు కూర్చుంటే చాలు. అయితే ధ్యానం నేను ఎంతసేపు కూర్చొని చేశాను అనేది కాదు ఇంపార్టెంట్, ఆ 1 సేపు కూర్చునిలో నేను ఎంతసేపు ఆలోచన రాహిత్య స్థితిలో ఉన్నాను అనేది ఇంపార్టెంట్. అది అంటే ఆ 5 నిమిషాల టైంని పెంచుకుంటుండాలి. నేను గంట సేపు కూర్చున్నాను, 5 నిమిషాలు ఆలోచన రాహిత్య స్థితిలో ఉన్నాము, బాగుంది. కనీసం ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత గంట సేపు ధ్యానం చేశాను, 10 నిమిషాలు ఆలోచన రాహిత్య స్థితిలో ఉన్నాను. 3 నెలలు ధ్యానం చేశాను, 3 నెలలు గడిచిపోయి మళ్ళీ గంట సేపే ధ్యానం చేశాను, ఇప్పుడు 15 నిమిషాలు ఆలోచన రాహిత్య స్థితిలో ఉన్నాను. అట్లా ధ్యానము సమయం పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు.
ఈ యొక్క ఆలోచన రాహిత్య స్థితి సమయాన్ని పెంచుకోవాలి. దట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ధ్యానంలో అంటే ఊరకు నేను కూర్చున్నాను, నేను గంటల తరబడి నేను 10 సంవత్సరాల మీద ధ్యానం చేస్తున్నాను ఉపయోగం లేదు. నువ్వు ఎంతసేపు ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళాను అనే దాని మీద ఆధారపడు. నేను అర్థమైందమ్మా, నేను ఆలోచన రాహిత్య స్థితి అంటే ఎవరికైనా అర్థమైందా? అసలు ఇంకేదన్నా చెప్పాలా? అంటే ఊరికి నేను చెప్తున్నాను కానీ చాలా ఎక్కువ మందికి అర్థమవుతుంది ఏంటి ఆలోచన రాహిత్య స్థితి అంటే. ఆలోచన రాహిత్య స్థితి అంటే ఏమి నువ్వు ఉన్నావు అని తెలుస్తావు అంతే. ఇక నీకు ఎటువంటి ఆలోచనలు, ఒకవేళ ఆలోచనలు వచ్చినా కూడా వెంటనే పక్కకు నెట్టేస్తావు. అంటే ఏంటి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు ఊరకు చూస్తుంటావు తప్పితే వాటిని పట్టుకో. చూస్తుంటావు, ఆలోచనలు వస్తుంటాయి, వస్తుంటాయి, పట్టించుకో, పోతూ ఉంటాయి, వస్తుంటాయి, పట్టించుకో, పోతూ ఉంటాయి. అంటే ఆలోచనలు లేకుండా ఉండాలా, అసలు నాకు ఆలోచనలు రాకుండానే ఉండాలా అంటే తప్పు. ఆలోచనలు రాకుండా ఉండటం అసంభవం. ఆలోచనలు వస్తాయి, కానీ ఓన్లీ నువ్వేం చేయగలుగుతావంటే వచ్చిన ఆలోచనల్ని పట్టించుకోకుండా ఉండాలి. అంతే అంతే. ఒక సాక్షిభూతంగా చూడాలి, అంతే. ఒక సాక్షిగా చూస్తూ ఉండాలి. అసలు పోనీ మనకేం సంబంధం లేదు, అంతే. అది వచ్చినప్పుడల్లా నీ యొక్క దృష్టి మాత్రం శ్వాస మీదకి తీసుకురావాలి. నీ ఆలోచన ఓన్లీ శ్వాస మీదనే ఉండాలి. ఆలోచన మీదకి ఎప్పుడైనా సరే నీ దృష్టి పోయినప్పుడు వెంటనే శ్వాస మీదకి తీసుకురావాలి. తీసుకొస్తా ఉంటే సరిపోతుంది. ఏమ్మా? యా, ఇక మస్తాన్ గారు లేరా, వెళ్ళిపోయారా? వస్తున్నారా? లేరా? మస్తాన్ గారు ఉన్నారా? మస్తాన్ గారు ఉన్నారా? ధ్యానం చేపిస్తారా 15 నిమిషాలు? Yeah.